Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. టేస్టీ వంటల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేర్పిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త రెసిపీస్ తో రెడీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు నేర్పిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా అండి? ఓకేనండి. సో ఇవాళ మహబూబ్ నగర్ నుంచి లక్ష్మి గారు రాశారండి. ఓకే. సోయా కూర బేబీ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, చాలా డిఫరెంట్ గా అడిగారు కదా. సో సోయా కూర అంటే మనం చాలా రేర్ గా యూజ్ చేస్తాం, చాలా తక్కువ మందికి తెలుసు. అది అంటే చాలా తక్కువ మందికి కూడా చాలా తక్కువ డిషెస్ ఉన్నాయి దాంతో. అందులో ఈవిడ బేబీ కార్న్ కాంబినేషన్ లో అడిగారు. సో ఇక్కడ బేబీ కార్న్ కాంబినేషన్ లో అడిగారు కదండి. సో కొంచెం స్వీట్ గా వస్తుంది. అలాగే సోయా కూరకి ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుందండి. సో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ లో వస్తుంది ఈ రైస్ అయితే. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. సోయా కూర బేబీ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా కూర బేబీ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన సోయా కూర 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన బేబీ కార్న్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ నేతితో చేస్తున్నామండి. ఓకే, సో ఆ కమ్మగా ఉంటుంది అన్నారు కదా, ఆ కమ్మదనం కోసం. కావాలనుకుంటే నూనె వాడుకునే వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. అంటే మెయిన్ గా మనకి ఆ సోయా కూర ఫ్లేవర్ తెలియదు కాబట్టి అవును, ఎక్కువ లేకుండా కొంచెం లైట్ గా వేసుకోవాలి. ఎస్. సో ఇక్కడ మనకి నెయ్యి కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఇస్తాయి. నూనెలో అయితే మనకి స్పైసీనెస్ వస్తుంది, దీనిలో అయితే వేరే. సో బేబీ కార్న్ కట్ చేసుకున్నారా? సన్నగా తరిగి పెట్టుకున్నామండి. సో రైస్ కాబట్టి మాకు కొంచెం ఇలా సన్నగా ఉంటే ఈజీగా వేగుతుంది. యా, తినేటప్పుడు కూడా మనకి మరి పెద్దగా కాకుండా కొంచెం ఆ రైస్ తో పాటు కలిసిపోతుంది. సో నెయ్యిలో కొంచెం బేబీ కార్న్ ఫ్రై అవ్వాలా రాజు గారు? అవునండి. ఓకే, సో ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: ఒంటి నొప్పులు, బెణుకులు, వాపు లాంటి వాటికి వేడి నీటితో కాపడం పెట్టినట్లుగానే ఐస్ ముక్కలను ఒక క్లాత్ లో వేసి మూటలా కట్టేసి కాపడం పెడితే వీటన్నిటి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు సోయా కూర అండి. అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. కొద్దిగా కారం. కారం చాలా తక్కువ వేసాం కదా. అవునండి, అంటే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా, సరిపోతుంది. సో ఇది మనకి చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది కదా సోయా కూర. ఎస్ అండి. సో క్వాంటిటీ అనేది కొంచెం చూసి వేసుకోవాలి. అంటే కొంచెం లైట్ చేదుగా అంటే ఒగర్లా ఉంటుంది కాబట్టి కొంచెం, అంటే మనం ఎలాగైతే మెంతి కూర చూసి వేసుకుంటామో సో ఇది కూడా అలాగే వేసుకోవాలి. ఓకే. సో సోయా కూరతో బేబీ కార్న్ కాంబినేషన్ కాకుండా ఇంకేవి బాగుంటాయి రాజు గారు కావాలనుకుంటే చేసుకునేటప్పుడు? బంగాళదుంపతో కానీ, పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత రైస్ యాడ్ చేసేట్లైనా? ఎస్ అండి. సో అన్నం మనం ఇలా పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. బాస్మతి రైస్. ఎస్ అండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. ఓకే, సో అంతా బాగా కలిపేసుకొని కొద్దిగా మగ్గితే సరిపోతుందండి.
సో మనకి ఎక్కువగా మరి ఆ ఫ్లేవర్స్ అన్ని తెలిసిపోయి అలా కూడా ఉండదు కదా రాజు గారు, మైల్డ్ గా ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుందండి. అవును. సో ఇక్కడ మనకి కరేపాకు, కొత్తిమీర ఇలాంటివి డామినేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎస్. జనరల్ గా ఈ సోయా కూర అనేది కొంచెం కర్రీస్ లో గానీ అలా యూజ్ చేస్తుంటారు లైట్ గా, కానీ పాలక్ కాంబినేషన్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాగే నాన్ వెజ్ లో లివర్ చేసుకునేటప్పుడు అంటే కాంబినేషన్ చాలా బెస్ట్ గా ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం అదే తీసుకుని ఈ రోజు సో కొంచెం డిఫరెంట్ గా మనం అదే ఫ్లేవర్ అంటే సోయా ఫ్లేవర్ తో రైస్ ఐటమ్ చేస్తాం. సో రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామా రాజు గారు? ఓకే. ఓకే. సో పై నుండి కొద్దిగా క్యారెట్ తురుము జస్ట్ గార్నిష్ కోసం. బాగుంటుంది ఆ క్యారెట్ తురుము దీనికి గార్నిష్ కి. కొంచెం బాగుంటుంది, మరి ఎక్కువగా కూడా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సోయా కూర బేబీకార్న్ రైస్ రెడీ అండి. వేడి వేడిగా సోయా కూర బేబీకార్న్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేయండి. సోయా కూర బేబీకార్న్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత తరిగిన బేబీకార్న్, తరిగిన సోయా కూర, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. దీనిలో ముందుగా ఉడికించిన అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కూర బేబీకార్న్ రైస్ రెడీ. సోయా కూర బేబీకార్న్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఆ సోయా కూర ఫ్లేవరే మనకి బాగా డిఫరెంట్ గా ఉంటుంది. అవునండి. సో అక్కడక్కడ బేబీకార్న్ తగులుతూ ఆ సోయా కూర ఫ్లేవర్ కరెక్ట్ గా ఉంది. వేరే ఏ ఫ్లేవర్స్ కూడా దాన్ని మరి ఎక్కువ డామినేట్ కూడా కాకుండా మీడియం గా కరెక్ట్ గా ఉంది. మీరు నెయ్యితో చేశారు కాబట్టి కొంచెం ఆ కమ్మగా కూడా బాగుంది. జనరల్ గా ఎక్కువ తినరు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నడుము నొప్పి ఎక్కువగా బాధిస్తున్నట్లయితే ఖర్జూరం పళ్ళు తినేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళని తరచూ తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చూసారు కదండి సోయా కూర బేబీకార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొంచెం వెరైటీగా రిబ్బన్ పకోడీలు తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? సో రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రిబ్బన్ పకోడీ చేయబోతున్నారు. అవునండి. సో జనరల్ గా మనం ఇది బయట కొనుక్కొని తినటం అంటే అందరూ ఎక్కువ బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు. కానీ ఇంట్లో ప్రాసెస్ చేసుకోవడం అంటే కష్టంగా ఉంటుందా రాజు గారు? ఇది కష్టమే కదండి, కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. సో మీరు ఈ రోజు ఈజీ మెథడ్ లో చూపించబోతున్నారా? అవునండి, నేను చూపిస్తాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, వాము పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బియ్యాన్ని దూరగా వేయించుకొని మిక్సీ పట్టి పిండి రెడీ చేసుకోవాలి. ఓకే. సో బియ్యం దోరగా వేయించి మిక్సీ పట్టేసుకోవాలి. సో మనకు అది కొంచెం ఇంకా ఎక్కువ క్రిస్పీగా రావడం కోసం. అవునండి, టేస్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, బౌల్ ఇస్తారా? సో రైస్ ఫ్లోర్ యాక్చువల్లీ మనకి ఎక్కువ అలా వేయించి చేసుకోరు, బట్ ఇక్కడైతే మనం వేయించి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం దీనికి చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం మనం కాచిన నూనె కూడా వేసుకుంటాం. నూనె వేడి చేసుకుందాం. అవును. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో కిచెన్ లో అంటే వాడుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది.
సో అలాగే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది, కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఈ బౌల్లో బియ్యపిండి, కొద్దిగా శనగపిండి, సో అలాగే ఆయిల్ కూడా ఇక్కడ పోసుకున్నామండి, డీప్ ఫ్రై కూడా. ఎందుకంటే ఫ్రీడ్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మనకి తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కదా. ఇక్కడ మనం స్టవ్ వెలిగించేద్దాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి శనగపిండి వేసుకున్నాం కదా, అలాగే వాము పొడిలా వాడుకుంటున్నాం. ఓకే. జనరల్ గా మనం కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా వాడేస్తాం. సో ఇప్పుడు మనం రిబ్బన్ పకోడీ చేసుకుంటున్నాం కదా, సో దాంట్లో మనకి ఈజీగా రావాలి రిబ్బన్ లో, కాబట్టి పొడి రూపంలో వాడుతున్నాం. సో ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సరిపడా ఉప్పు, అలాగే కారం. మనం కాచుకున్న నూనె దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా వేసిన పౌడర్స్ అన్ని కూడా మిక్స్ అవుతాయి కదా, కొంచెం ఆ గుల్లతనం అనేది కూడా వస్తుంది. ఒకసారి మొత్తంగా కలిపేసుకుని తర్వాత తగిన వాటర్ పోసేసుకుని మనం కొంచెం మెత్తగా, అంటే గొట్టంలోంచి ఈజీగా వచ్చే విధంగా కలిపేసుకోవాలి. ఓకే. వాటర్ వేసుకుందాం రాజు గారు. వేసుకున్నాం. సో ఇక్కడ అంటే బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పీల్చుకుంటుంది. ఇది చూసుకొని మనకు ఎంత సరిపోతుందో అంత, కానీ మనకి ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ మనకి గొట్టంలో మనం పెట్టుకున్నప్పుడు సరిగ్గా రాదు, చూసుకొని వేసుకోవాలి కదా. సో చక్కగా కలిపేస్తూ ఉంటారా రాజు గారు? ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కడుపు నొప్పి ఎక్కువగా బాధిస్తున్నట్లయితే దానిమ్మ తొక్కల పొడిని పాలతో కలిపి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి తగ్గుతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు గొట్టంలో పెట్టేసుకోవటమే కదా. అవునండి. సో మనకి అచ్చు ఇలా ఉంటుందండి రిబ్బన్ కి. సో మనకున్న ఇచ్చే అచ్చులోనే అది కూడా ఉంటుందండి. సో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కదా కరెక్ట్ గా వస్తుందా లేదా అని. ఓకే. సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. సో నూనె ఇటువైపు మార్చేసుకున్నాం. సో కొంచెం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి కదా రాజు గారు ఇది? అవునండి. సో బియ్యం పిండి కాబట్టి కొంచెం మనకు ఆ పొంగు అనేది వస్తుంది కదా, కొంచెం లైట్ గా వస్తుంది. అంటే స్టార్టింగ్ మనకు నూనె వేడైన తర్వాత స్టార్టింగ్ వేసినప్పుడు వచ్చి మళ్ళీ అది డౌన్ అయిపోతుంది. ఓకే. చాలా మందికి ఇది ఫేవరెట్, అంటే కరకరలాడుతూ కొంచెం అలా మనకి కారం కారంగా తినేటప్పుడు బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలో తెలియక అందరూ బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటారు. సో ఈ రోజు మీరు చూపించారు కాబట్టి డెఫినెట్లీ మన వాళ్ళందరూ ట్రై చేసేస్తారు. దీని ఏంటంటే మళ్ళీ మనం కావాల్స్తే శనగపిండితో కూడా చేసుకోవచ్చు. ఓ, శనగపిండి బేస్ గా తీసుకుని. అంటే ఇప్పుడు మీరు శనగపిండి యూజ్ చేసినా కొంచెం తక్కువ యూజ్ చేశాను, అంటే బియ్యం ఒక ఫ్లేవర్ ఒక బాగా తెలియాలని. సో కావాలంటే టోటల్ గా మనం శనగపిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుందా రాజు గారు కలర్ చేంజ్ అవడానికి? అవునండి. సో ఓకే, మరి ఆలోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకేనండి. ఓకే, ఏం చేయబోతున్నారు రాజు గారు? ఆనియన్ తో చేస్తున్నానండి, రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క లేయర్ కట్ కావాలి. ఓకే ఓకే. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ మొత్తం లేయర్స్ ఉంటాయి కదా మనకి. ఓకే, సెకండ్ లేయర్ కట్ కాకుండా చూడాలి. సో అది కొంచెం కేర్ఫుల్ గా. సో ఇలా హాఫ్ సర్కిల్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లేయర్
పీల్ చేసేప్పుడు ఇలా స్ట్రైట్గా ఘాటు పెట్టేసుకుని ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సెకండ్ లేయర్ ఈ రెండింటి మధ్యలో రావాలి. సో మళ్ళీ అలాగే సో ఇలా ఎన్ని లేయర్స్ అయితే మనం అన్ని లేయర్స్ ఓపెన్ చేసుకుంటే పడుతుంది. ఒక్కోసారి మనకు మధ్యలో బల్బ్స్ రెండు వచ్చేస్తాయి. సో అక్కడ ఏమి చేయలేము. ఓకే, ఇంకా వేరే ఆనియన్ తీసుకోవాల్సిందే కదా, లేదా అలాగే మనం డిస్ప్లే అయినా పెట్టేసుకోవాలి. సో మధ్యలో అలా బడ్లా ఉండిపోతుంది అన్నమాట. కానీ కొంచెం కష్టం కదా రాజు గారు. కొంచెం ఇది కొంచెం కలుపుకుందామా? ఒకసారి తిరిగేసుకుందాము. ఇంకా మనకి బాగా రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ లేదండి, ఇంకొంచెం లైట్ గా వస్తే సరిపోతుంది. అంటే మనం ఇక్కడ బేస్ ఎక్కువ బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి మనకు అంతగా కలర్ అయితే చేంజ్ అవ్వదు. లేదు, ఓకే, కొద్దిగా అయితే మనకు సరిపోతుంది. ఓకే. అలా ఎండ్ వరకు మనం అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చిన్న చిన్నగా కూడా. ఎస్. సో ఇక్కడ 2 బల్బ్స్ వచ్చేసాయి. యా. సో ఇంక మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని బడ్లాగా పెట్టేసుకోవట్లేదు. ఎస్. కొంచెం ఇలా ట్రిమ్ చేసి చిన్నగా చేసేసుకుంటే సో ఇలా రోజ్ ఫ్లవర్ వచ్చేస్తుంది. వావ్, వెరీ నైస్. చూడ్డానికి అయితే ఇది చాలా కష్టం అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఫస్ట్ ప్రాసెస్ నుంచి కరెక్ట్ గా చూస్తే ఆ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. సో ఇది కూడా అయిపోయింది కదా, సర్వ్ చేసేసుకుందాం. చక్కగా నిల్వించేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఓకే. రిబ్బన్ పకోడీ రెడీ అండి. వేడి వేడిగా రిబ్బన్ పకోడీలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం దోరగా వేయించి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, వాము పొడి, ఉప్పు, కారం, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి జంతికల పిండిలా కలుపుకోవాలి. ఆపై దీన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని రిబ్బన్ ఆకారంలో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రిబ్బన్ పకోడీ రెడీ. రిబ్బన్ పకోడీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. నైస్ రాజు గారు, కరకరలాడుతూ. నా కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది. కొంచెం కారం కారంగా అన్ని విధాలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. వాము ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. సో మనం ఇంక బయట ఎనీ మోర్ దీన్ని బయట కొనుక్కొని తినక్కర్లేదు, ఇంట్లో హ్యాపీగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. యా, వెరీ నైస్. చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రసం పిండేసిన తర్వాత నిమ్మ చెక్కల్ని పడేసే బదులుగా వీటితో డైనింగ్ టేబుల్ని, వంటింటి గట్టుని శుభ్రం చేసినట్లయితే వాటిపై ఉండే జిడ్డు, మరకలు ఇవన్నీ తొలగిపోయి శుభ్రపడతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? చందన. చందన గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? శోభ. శోభ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఏమవుతారు? మా అత్తయ్య. మీ అత్తయ్య.
ఓకే, సో మరి మీ ఇద్దరు ఈరోజు వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా? మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదో చూసేద్దామా? ఇద్దరు యాక్టివ్గా ఎస్ అంటే అప్పుడు చూద్దాం. ఎస్. సో చిక్కుడుకాయలు. సో మరి చిక్కుడుకాయలు అంటే చాలా మందికి చాలా ఫేవరెట్. చాలా రకాల వంటలు చేసుకోవచ్చు చిక్కుడుకాయతో. మరి చందన గారు, ఇవాళ ఫస్ట్ ఛాన్స్ మీరు తీసుకుంటారా, మీ అత్తయ్యకి ఇస్తారా? నేను తీసుకుంటాను. మీరు తీసుకుంటారా? త్వరగా చేసేస్తే టెన్షన్ పోతుంది కదా. అంతే. ఓకే, సో మరి ఇంతకీ ఆలోచించుకున్నారా చిక్కుడుకాయలతో ఏం చేయాలో? అప్పుడే వెరీ ఫాస్ట్. ఏం చేస్తారు మరి? చిక్కుడుకాయ విత్ మునక్కాయ కర్రీ. చిక్కుడుకాయ విత్ మునక్కాయ రెండింటి కాంబినేషన్ లో కర్రీ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చిక్కుడు మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1/2 కిలో, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. చందన రెడీ? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే, సో ముందుగా ఏం చేద్దాం, స్టవ్ వెలిగించేద్దాం. ఫస్ట్ ఏం వేసుకుంటాం? ఆయిల్. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నావా? తర్వాత ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకో. అది వేడెక్కాక ఎండుమిర్చి. ఓకే, తర్వాత కరివేపాకు. నెక్స్ట్ ఏం వేసుకుంటాం? కరివేపాకు తర్వాత ఆనియన్స్. తర్వాత ఆనియన్స్ బ్రౌన్ రెడ్ కలర్ వచ్చాక. బ్రౌన్ రెడ్ కలరా? బ్రౌన్ కలర్. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చాక ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత కొబ్బరి పొడి. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి పొడి. ఓకే, సో ఇలా పోపులో కొబ్బరి పొడి వేసేసుకుంటే మాడిపోదా? ఏమవ్వదు. ఓకే, సో అడుగు అంటేసుకుంటుంది, కొంచెం త్వరగా వేసేసాయి. పల్లి పొడి, అది పల్లీల పొడి. నువ్వులు పల్లీలు వేయించి పొడి చేశాను, ఇప్పుడు అందులో వేసుకుంటాను. ఓకే, సో నువ్వులు పల్లీలు 2 వేయించి పొడి చేసుకున్నావు. ఓకే, ఈ పొడి యాడ్ చేద్దాం. ఇదంతా వేసాక ఉడికించేసిన మునక్కాయలు వేయాలి. తర్వాత అవి వేడయ్యాక చిక్కుడుకాయలు కూడా ఉడికిచ్చేసావా? ఉడికించావు చిక్కుడుకాయలు. ఓకే, నువ్వు వంట చేస్తున్నప్పుడు ఇలాగే కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా, వేరే ఏం మాట్లాడకుండా, కప్పుల వైపు ఫ్యాన్ వైపు చూసుకుంటూ చేస్తావా? అలానే చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చాక కాన్షియస్ అయ్యావు అనుకున్నాను, బట్ బేసికల్గా అలాగే చేస్తావు అనుకుంటే ఓకే. నెక్స్ట్ టొమాటోస్. సో చందన, ఈ వంట ఎవరు నేర్పించారు నీకు? నాకు మా మదర్ నేర్పించారు. మీ మమ్మీ నేర్పించారు? ఈ వంటలన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నా? మమ్మీ దగ్గర. నానబెట్టిన శనగపప్పు వేయాలి. నానబెట్టిన శనగపప్పు. ఓ, బాగుంటుందా ఇందులో కాంబినేషన్? చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు తగినంత. కారమా? దెన్ కారం. కొంచెం వాటర్ పోసుకుందామా? పోసుకుందాం.
సరిపోతుందా? సో ఫైనల్ గా ధనియాల పొడి. ధనియాల పొడి. సో ఇంతకీ చందన నువ్వేం చేస్తుంటావు? నేను BE థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్. ఓ థర్డ్ ఇయర్. Yes. అప్పుడే వంటలు నేర్చేసుకోవడం స్టార్ట్ చేసావా లేకపోతే ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నావు? అంటే ఎప్పటి నుంచో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఈ మధ్య స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఈ మధ్య స్టార్ట్ చేసావు నేర్చుకోవడం. ఓకే. ఏ వంటలు బాగా చేస్తుంటావు? స్వీట్సా లేకపోతే ఇలాంటి కర్రీ? హల్వా, స్వీట్స్ ఎక్కువ చేస్తాను. హల్వా, స్వీట్స్ ఈజీ కాబట్టి కదా. అయిపోయిందా? అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నామా? ఓకే. స్పూన్ ఇవ్వు. ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర ఏమైనా వేసుకుంటావా? గార్నిష్. చిక్కుడు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ. ఓకే, చిక్కుడు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిక్కుడు మునక్కాడ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా నువ్వులు, వేరుశనగ పలుకులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఎండు కొబ్బరి పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు, తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు మునక్కాడ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని తరచూ పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే పంటి సమస్యలు తగ్గిపోతాయి. ఓకే. సో మరి శోభ గారు, చందన వంట అయిపోయింది, మంచి కర్రీ చేసింది. మీరేం చేయబోతున్నారు చిక్కుడుకాయలతో? చిక్కుడు పచ్చడి చేద్దాం. చిక్కుడు పచ్చడి. వావ్, బాగుంది మీ రెసిపీ. అంటే ఇలాంటి వాటితో పచ్చళ్ళు యాక్చువల్లీ చాలా తక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో మరి చూసేద్దాం, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే. చిక్కుడు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడుకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే శోభ గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే. సో ముందు ఏం చేసుకోవాలి? ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి, వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో మీరు ఇక్కడ పచ్చడి చేస్తున్నారు కాబట్టి ఎందుకని ఏదైనా వేయించుకుంటారా మిక్సీ చేసుకోవడానికి? వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది, సో మనకి ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. సో దానికోసమని వేయించుకుంటాము. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక కొంచెం ఉడికించిన చిక్కుడుకాయ లైట్ గా వేయించుకుంటాము. ఓకే. చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికించేశారు. ఆల్రెడీ ఉడికించాము, అయినా జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసము చిక్కుడుకాయని ఆయిల్లో వేయించుకుంటే ఉడికించేటప్పుడు ఏమన్నా ఉప్పు యాడ్ చేశారా అండి? లైట్ గా వేస్తామండి, మరీ ఎక్కువగా వేయద్దు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇది కొంచెం వేగాక సో చిక్కుడు కూడా వేయించేసుకున్నాక చిక్కుడు వేసేసి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై చేయనియాలి. ఓకే. శోభ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? లిజనింగ్ టు మ్యూజిక్. పాటలు వింటూ ఉంటారా? ఓకే. పాడుతుంటారా? లేదండి, మీరు అసలు మాట్లాడట్లేదు కదా, కనీసం పాటైనా పాడిద్దామని నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. పాటలు చాలా అసలు బాగా పాడతాను, సో అందుకే ఎప్పుడు ట్రై చేయలేదు కూడా పాడాలని. పోనీలే, వింటారు కదా? వింటాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇది పక్కకు తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే.
నెక్స్ట్ ఏం చేద్దామండి? అవి కొంచెం చల్లారనివ్వాలండి. ఇది సో మిక్సీకి మిక్సీ వేయాలి, చేసుకోవాలంటే కొంచెం కొంచెం చల్లారాలి. ఈ లోపల మనం పల్లీలు నువ్వులు 2 వేయించి అది కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మీరు చేసి పెట్టారు. పల్లీలు నువ్వులు 2 వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఇందులో ఏమన్నా సాల్ట్ అలా ఏం లేదండి, 2 పల్లీలు నువ్వులు మాత్రమే వేయించి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మెంతులు కొంచెం అండ్ జీలకర్ర 2 కూడా ఫ్రై చేసి అది కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఓహో, ఇవన్నీ పచ్చళ్ళలోకి బాగుంటాయా అండి? టేస్ట్ ఫ్లేవర్. సో మెంతులు జీలకర్ర 2 కూడా పాన్ ఫ్రై చేసారా, ఆయిల్ వేసుకుని పాన్ ఫ్రై అండి. పాన్ ఫ్రై చేసేసి ఆ తర్వాత దీన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఈ అన్ని పౌడర్స్ రెడీ చేసేసుకుంటే చట్నీ ఇన్స్టెంట్ గా అయిపోతుంది అనమాట. సో ఈ చట్నీ ఏమైనా నిలువ ఉంటుందా మనకి? ఫ్రిడ్జర్ లో అలా పెట్టుకుంటే? ఫ్రీజర్ లో పెట్టుకుంటే 2 days ఉంటుందండి. 2 days. లేదంటే ఆ రోజుకి ఇన్స్టెంట్ గా చేసుకొని తినడు. ఓకే. సో మిక్సీ చేసేసుకుంటారా? సో మనం ఇందాక వేయించుకున్న చిక్కుళ్ళు పచ్చిమిరపకాయలు, దీంట్లో చిక్కుడు పచ్చిమిర్చి, నెక్స్ట్ పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడి కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే. 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాం కదండి, అది కొంచెమే వేసుకోవాలి. మెంతులు కొంచెం చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో ఆనియన్స్ కూడా, ఆనియన్స్ కొంచెం స్మాల్ గా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ దీంట్లో తగినంత సాల్ట్. సో చట్నీకి మొత్తం మనకి ఇక్కడే సాల్ట్ యాడ్ చేస్తున్నారు, ఇప్పుడు దాకా ఇక్కడ యాడ్ చేయలేదు కదా? ఓకే, ఇది మిక్సీ పెట్టేసేయాలి ఫస్ట్. ఇంతేనా? సో వెల్లుల్లి రెబ్బలు అవన్నీ పోపులో వేసుకుంటామండి. ఓకే. ఓకే అండి, చేసేసుకోండి మిక్సీ. సరిపోతుందా అండి? ఇంకోసారి వేసుకుంటారా? వాటర్ ఏమైనా యాడ్ చేయాలి దీనికి? కొంచెం స్లైట్ గా యాడ్ చేస్తానండి. ఏంటంటే మనకి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీరు చిక్కుళ్ళు నానబెట్టారు కదా, ఐ మీన్ ఉడికించారు కదా, కొంచెం మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా, సో వాటర్ అనేది దాంట్లో ఉండదు. చాలా మిక్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం వేడికి. ఫస్ట్ అది మీరు చట్నీ తీసేసేయండి బౌల్ కి, ఆ బౌల్లో తీసేసుకోండి, ఆలోపు పోపు చేసుకుందాం. సో చట్నీ పక్కకు తీసేసుకున్నాం కదండి, ఇప్పుడు పాన్ పెట్టేసుకొని పోపు వేసుకుందాం. ఓకే, వేసేసుకోండి. కొంచెమే ఉంది కాబట్టి చట్నీ చూసి వేసుకోండి. అదే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు కొన్ని. చందన, వచ్చా నీకు ఈ వంట? వచ్చు. చట్నీలు చేస్తావు అనమాట? వావ్, ఇంకేంది, ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే. ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలన్నమాట, అంతేనా? చేసేసుకుంటే వచ్చేస్తుంది, నేర్చేసుకో హ్యాపీగా. నెక్స్ట్ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఓకే హాఫ్ కట్ చేసుకుంటే కొంచెం చిన్న చేసేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది కదా. తర్వాత ఎండుమిర్చి కొన్ని, ఓకే. వేసుకోవాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కరివేపాకు కొంచెం, సో అది వేగాక చట్నీలో స్టవ్ ఆపేద్దామా? ఆపేసి
తీసేసేయండి, ఆ స్పూన్ తీసేయండి. సో ఇలా పోపు వేసుకున్నాక లైట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది కదా. గార్నిష్ చేసుకుంటే సో చిక్కుడుకాయతో పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. ఓకే, చిక్కుడుకాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిక్కుడుకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీలో వేయించిన చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు, నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పచ్చడిలా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ పచ్చడి రెడీ. ఓకే, సో 2 వంటలు కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇచ్చేసేయడానికి. సో రాజు గారు, ముందు కర్రీ టేస్ట్ చూద్దామా? ఓకే. తీసుకో చందన. వెరీ నైస్, బాగా చేసావు. థ్యాంక్ యూ. అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. పౌడర్స్ అన్ని నువ్వు వేసింది కూడా, ఉప్పు కూడా కరెక్ట్ గా సెట్ అయ్యి, మునక్కాడకి చిక్కుడుకి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మరి రాజుగారు ఏమంటారో చూద్దాం. నాకైతే నచ్చింది. నెక్స్ట్ పచ్చడి చూద్దాం. నైస్, కొంచెం డిఫరెంట్ గా ఉండే. నార్మల్ గా మనం చేసుకునే పచ్చళ్ళ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో చిక్కుడుకాయతో చాలా తక్కువ చేస్తారు, చాలా తక్కువ చేస్తారు. సో ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఫైన్, 2 కూడా మంచిగా ట్రై చేశారు, 2 వెరైటీస్. మీరు చెప్పండి రాజు గారు, ఏది బాగుంది? 2 కూడా చాలా బాగున్నాయండి. అంటే ఒకటి మునక్కాడ కాంబినేషన్ లో చేశారు కదా, ఆ మునక్కాడ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చిక్కుడుకాయలో. సో ఫైనల్ గా పౌడర్ యాడ్ చేశారు కదా, సో పల్లీల తర్వాత నువ్వుల పొడి, సో అది కొంచెం అడిషనల్ గా టేస్ట్ యాడ్ చేసింది. సో ఇక్కడ ఆనియన్ యాడ్ చేశారు, కొంచెం ఆనియన్ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది చిక్కుడుకాయతో. సో మీరు ఉడికించి కాకుండా డైరెక్ట్ గా మీరు కొంచెం ఫ్రై చేసుకున్న కొంచెం ఆ చిక్కుడు ఫ్లేవర్ అనేది మీకు కొంచెం ఎక్కువ తెలిసేది. బట్ మిగతా అన్ని కూడా బాగా సరిపోయాయి. సో ఈ రెండిట్లో పచ్చడి కొంచెం డిఫరెంట్ గా బాగుంది. కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా తగ్గింది. ఓకే, వెరీ నైస్. సో మళ్ళీ సీనియర్స్ గెలిచారనమాట. కంగ్రాచులేషన్స్. శోభా గారు వచ్చేసేయండి. ఇలా వచ్చేసి వెరీ నైస్, మాకు మంచి వంటని పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అండ్ అలాగే చందన, గుడ్ ట్రై, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి వారి నుండి నీకు గిఫ్ట్. కంగ్రాట్స్. సో అదండి, 2 పార్టిసిపెంట్స్ చిక్కుడుకాయతో మంచి మంచి వెరైటీస్ చేసి చూపించారు. మీరు కూడా అలాగే టేస్టీ రెసిపీస్ ని మాకు చేసి చూపించాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. అరటి పువ్వు తరిగిన వెంటనే నల్లబడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే పసుపు నీళ్ళల్లో అరటి పువ్వును తరిగి వేసినట్లయితే అది నల్లబడకుండా ఉంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలో చూసిన సోయా బేబీకార్న్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా బేబీకార్న్ మంచి కాంబినేషన్. సోయా అంటే సోయా ఆకండి, అంటే మీల్ మేకర్ మంచిది అని ఒక రఫ్ ఐడియా అందరికీ కూడా ఉంటుంది. కానీ దానితో పాటుగా ఆకు కూడా చాలా మంచిదండి. ఇంకా చెప్పాలంటే మనకు ఎలా తోటకూర, పాలకూర తిని అలవాటు అంటే తరతరాలుగా, అలా మనకు సోయా ఆకు కూడా మనకు పరిచయమే. సోయా ఆకు ఫ్రీక్వెంట్గా కర్ణాటకలో అన్ని రకాల వంటకాల్లో కూడా వాడుకుంటూ ఉంటారండి. సో మనం కూడా
ఇలా ఆకుకూరలతో పాటు సోయా ఆకును యాడ్ చేసుకోవడం మంచి పద్ధతే. కాకపోతే ఈ రెసిపీలో కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మనము ఏ రెసిపీ అయినా, అంటే రైస్తో చేసిన ఏ రెసిపీ అయినా మనకు అందులో పప్పు ధాన్యాలైనా ఉండాలి, లేకపోతే సోయా అంటే మీల్ మేకర్ అయినా ఉండాలి, లేకపోతే పన్నీర్ అయినా ఉండాలి. అలా గనక ఇందులో ఉందనుకోండి, ఇక ఆకుకూర, బేబీకార్న్, రైస్, దానికి తోడుగా ప్రోటీన్ సోర్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన రిబ్బన్ పకోడా, బియ్యపిండి వాముతో పాటు ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది ఒక ట్రెడిషనల్ ఐటమ్. ఇప్పుడు మీరు బయట మార్కెట్లో దొరికే అనేక రకమైన ఈ ప్రాసెస్ ఫుడ్స్, చిప్స్ అని లేకపోతే ఇంకేమైనా రకరకాల వెరైటీస్ తీసి చూసారనుకోండి, అందులో మీరు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదివారనుకోండి, 4-5 అంటే 2 మ్యాక్సిమం 4-5 ఉంటాయి ఏటి ఎడిబుల్ ఐటమ్స్, మిగిలినవన్నీ కూడా కెమికల్స్ ఉంటాయి. సో అంతటి కెమికల్స్తో తినడం మూలానే మనకు లైఫ్ స్టైల్లో మార్పులు క్రియేట్ అయ్యి బాడీలో కూడా చేంజెస్ క్రియేట్ అవుతున్నాయి. అదే ఈ రిబ్బన్ పకోడీలు ఇలా ట్రెడిషనల్గా మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఏ కెమికల్ కూడా అందులో యాడ్ చేయట్లేదు, చక్కగా తినగలిగే ఎడిబుల్ ఐటమ్స్తో చేసుకుంటున్నాం. కాబట్టి పిల్లలకు చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకు ఇలాంటి అలవాట్లు క్రియేట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫుడ్లోని రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది, మనం ఎలా వండుకోవాలి అనే అవగాహన కూడా వాళ్ళకి బాగా వస్తుంది. సో ఇలాంటి రెసిపీస్ మర్చిపోకుండా ట్రెడిషనల్ రెసిపీస్ మనం ట్రై చేసుకోవాలండి. ఇక ఊరించే వంటలో చూసిన చిక్కుడు మునక్కాడ కర్రీ, ఇది బ్యాలెన్స్డ్గా ఉంది. ఎందుకంటే చిక్కుడు, మునక్కాడ, శనగపప్పు కూడా ఉందండి. ఇంతవరకు బ్యాలెన్స్ బాగుంది. ప్రోటీన్, వెజిటబుల్స్, శనగపప్పులో ప్రోటీన్. ఇప్పుడు పల్లీలు, తర్వాత నువ్వులు, ఇక కొబ్బరి, ఈ 3 ఎప్పుడు మనం కలిపి యాడ్ చేసుకుంటామో షూర్ వే టు ఇంక్రీజ్ క్యాలరీస్. సో క్యాలరీస్ తగ్గించుకోవాలి, మేము రోజు బయట తినట్లేదు, మీరు చెప్తున్నట్టే తింటున్నాము అంటే కూడా ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ కాంబినేషన్స్ కూడా, ఈ కాంబినేషన్స్ ఇలా లిమిట్లో ఉంచుకోవడానికి కూడా మనం ట్రై చేయాలి. ఈ 3 ఎప్పుడు కూడా ఒకటే ప్రధానంగా వాడుకోవాలి. ఎందుకంటే 3 ఆయిల్ బేస్డ్, ఎక్కువ ఫ్యాట్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇందులో ఏదైనా ఒకటే తీసుకుంటేనే మనం క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో చిక్కుడుకాయ బాగుందండి, మునక్కాడ బాగుంది, శనగపప్పు బాగుంది, కాబట్టి ఈ 3 ఏదైనా ఒకటి యూజ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. చిక్కుడుకాయ పచ్చడి అంటారా? చిక్కుడుకాయ పచ్చడి చాలా కొత్తగా బాగుందండి. చిక్కుడుకాయతో పాటు ధనియాలు, జీలకర్ర ఇలాంటివి యాడ్ చేసుకొని పచ్చడి ట్రై చేసుకోవచ్చు. కానీ రోటి పచ్చడి చేసుకుంటే ఇంకా మంచిది. అసలు మిక్సీ అనేది మనం పిల్లలకు కూడా, అంటే కొంతమంది అన్నం కూడా బాగా మెత్తగా చేసేస్తాము అని చెప్పేసి మిక్సీలో వేసేస్తూ ఉంటారు. కాదండి, చేత్తో వేడిగా దాన్ని చక్కగా దాన్ని మెత్తగా చేసి తర్వాత మనం ఇవ్వాలి పిల్లలకు. ఏదైనా మిక్సీలో వేసామనుకోండి, ఇక పేస్ట్ కన్సిస్టెన్సీ అన్నది ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఆహారం నమలాలి, నమిలితేనే ఈ లాలాజలం ఉంది కదా, నోట్లో ఊరే సలైవా, అందులో అమైలేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి. ఈ అమైలేజ్తో ఈ ఆహారం చక్కగా మిక్స్ అవుతేనే డైజెషన్ బాగా అవుతుంది. ఎప్పుడు అలా మిక్స్ అవుతుంది? సపోజ్ మనం ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీలో ఇచ్చేసి వాళ్ళు మింగేశారనుకోండి, అక్కడ అసలు ఆ లాలాజలంలో ఉన్న అనేక రకమైన పోషక విలువలు పాడైనట్టే. సో అందుకే తెలివిగా, చాలా ఇంటెలిజెంట్గా ఇలా రోటితో రుబ్బితే కచ్చాపచ్చాగా ఉంటుంది. సో దాన్ని మనం నమిలి తీరాలి, నమిలితేనే తినగలుగుతాం, అలా మింగలేం. అలాంటప్పుడు ఏమవుతుందంటే చూయింగ్ రిఫ్లెక్స్ అన్నది బాగా డెవలప్ అవుతుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి? చిక్కుడుకాయ పచ్చడి, చిక్కుడుకాయ ములక్కాడ కర్రీ, ఈ 2 కూడా చాలా బాగున్నాయి. సో సోయా బేబీకార్న్ రైస్ కూడా బాగుందండి. సో రిబ్బన్ పకోడా హై క్యాలరీ అయినప్పటికీ కూడా ప్రాసెస్ ఫుడ్తో చేయలేదు కాబట్టి, అది మన ట్రెడిషనల్ ఐటమ్ కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. సో 4 రెసిపీస్ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతులను గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. రిబ్బన్ పకోడీ చాలా బాగుంది రాజుగారు. ఓకేనండి. అండ్ అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి, ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త
రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, సీ యూ, బై. బాయ్.